आदरणीय सभापति जी మాకు న్యాయవాద వృత్తిలో కొంతమంది న్యాయవాదులు ఉంటారు. వాళ్ళకు చెప్పాల్సింది ఏందో రాదు. అంటే జడ్జి గారికి తమ కేసు గిది అని చెప్పలేక ఎప్పుడు మిలాడ్ 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 అని ఇక మైలార్డ్ అనే ఒక పదాన్ని ఎంత బొందబెడతారంటే దాన్నే శామ్యూల్ జాన్సన్ షేక్స్పియర్ గురించి చెప్పినాడు. ఏమని? షేక్స్పియర్కి ఒక ఫిగరేటివ్ స్పీచ్ అంటే ఒక అలంకారం, తెలుగు భాషలో దాన్ని అలంకారం అంటారు, ఇంగ్లీష్లో ఫిగరేటివ్ స్పీచ్ అంటారు. దాన్ని పదే 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 వాడి తన రచనను సర్వనాశనం చేసినాడు అని. అంటే దాన్ని అంటే జాన్సన్ భాషలో చెప్పాలంటే ఏ క్విబుల్ టు షేక్స్పియర్ ఇస్ ఫ్యాటల్ టు క్లియోపాట్రా అనేటువంటి మాట మాట్లాడుతారనమాట. అట్టనే వీళ్ళు మిలాడ్ మిలాడ్ అని ఎట్లయితే వాదనని సర్వనాశనం చేస్తారో ఈయన ఆదరణీయ సభాపతి ప్రతిదానికి ఆదరణీయ సభాపతి. అసలు ఒక నిజానికైతే పెద్ద ఓం బిర్లాకి సరే మళ్ళీ లోక్సభ స్పీకర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ విధేయతకు పట్టం కట్టాల్సినటువంటి ప్రధానమంత్రి మళ్ళీ ఓం బిర్లానే లోక్సభ స్పీకర్గా చేసినట్టు గత టెన్యూర్ లోపల కేంద్రానికి పూర్తి అనుకూలంగా ప్రవర్తించినాడు. ఒక రకంగా లోకసభను మొత్తంగా కంప్లీట్గా బీజేపీకి అంకితం ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు అట్లాంటి విధేయుడికే మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. అంటే బానిసత్వానికి ఇంకోసారి రెన్యువల్ చేసినాడు తప్ప ఇతరతరం లేదు. సో దాన్ని అట్లనే ఉంచుకోవడానికని ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ప్రతిసారి ఒక లోక్సభ స్పీకర్ను ఆదరణీయ సభాపతి అంటే ఆయన పట్ల ఆదరణ చూపెట్టినట్టు కాదు, ఏది కాదు. సమావేశాలు అయిన తర్వాత సభాపతిని ఎవడు పట్టించుకున్నవాడే లేదు. మన స్పీకర్ల గతి మేము చూసాం. చాలామంది స్పీకర్లు మంత్రుల దగ్గరికి పోయి తమ నియోజకవర్గాలకు తగ్గట్టు కార్యక్రమాలు చేయమని చెప్పి బతిమిలాడేవాడు. స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు గారి పరిస్థితి నేను వ్యక్తిగతంగా చూసినాను, యాజ్ జర్నలిస్ట్గా చూసినాను. స్పీకర్ని అయ్యా కనీసం నా నియోజకవర్గానికన్నా గది అయ్యా అని మంత్రులను ప్రాధేయపడేవాడు, దేహి అని అడుక్కునేవాడు. మేము శమంతకమణిని చూసినాం. అంటే చాలామంది స్పీకర్లను చూసినాం. చెప్తూ పోతుంటే చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. స్పీకర్ పదవి కేవలం శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడే. చూసారా, మన స్పీకర్ని ఎట్లా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి నోటీసులు ఇచ్చి ఎన్ని రోజులలో డిస్క్వాలిఫికేషన్ అప్లికేషన్స్లో మీరు తీర్పు చెప్తారు, వాటిని పరిష్కరిస్తారు చెప్పండి అని సుప్రీంకోర్టే అడిగింది. సో స్పీకర్ యొక్క వ్యక్తిగత స్వభావానికి కూడా చెడ్డ పేరు తీసుకువచ్చేటువంటి పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే అటు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నిజానికి ఘటం ప్రసాద్ ఏమన్నాడు మన స్పీకర్ గారు, నేను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకము అని రేవంత్ రెడ్డి చెంచా పత్రికకే ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినాడు. అయినా సరే ఆయనను సైలెంట్ చేసేసి వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసి హైకోర్టులో ఒక అప్పీల్ వేయించినారు. అసలు యాక్చువల్లీ స్పీకర్ హ్యాజ్ నో కాజ్ ఆఫ్ యాక్షన్, స్పీకర్ ఈజ్ నాట్ అన్ అగ్రీవ్డ్ పార్టీ. ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఆయనకి ఏ సంబంధం లేదు, ఏ బాధ లేదు. ఎందుకంటే నిర్ణీత వ్యవధిలో కూడా వాళ్ళు అసలు పార్టీ ఫిరాయించినారా లేదా చెప్పాలా. అట్లాంటి దాన్ని చెయ్యకుండా స్పీకర్ మీద ప్రెషర్ పెట్టి అన్ని రకాలుగా చేస్తే ఇవాళ ఏం జరిగింది? స్పీకర్ యొక్క ప్రఖ్యాతికి, స్పీకర్ యొక్క మంచితనానికి, ఆయన మంచి పేరుకి మొట్టికాయలు వేసినట్టుగా సుప్రీంకోర్టులో మాట్లాడినారు. అసలు నిజానికి పార్థివాలా ఏమన్నారు అంటే, మీరు ముంబైలో లాగా మొత్తం టెన్యూర్ అయ్యేదాకా అట్లనే నిద్రపోతారా? రీజనబుల్ పీరియడ్ అంటే మీ దృష్టిలో ఏంటిది? అంటే మినిమం సమయము అంటే మీ దృష్టిలో ఏంది? 6 నెలల, 10 నెలల, 7 నెలల, 7 10 ఏళ్ళ ఏంటిది అని ప్రశ్న వేసినారు. ఇది ఎంత పెద్ద మొట్టికాయ చెప్పండి. ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద ఒక స్పీకర్ మీద శాసన వ్యవహారాలు చూసే వ్యక్తి మీద ఆ ప్రశ్న వేసింది సుప్రీంకోర్టు అని అంటే మనం ఈనాడు తల ఎక్కడ పెట్టుకోవాలా? ఎంత అవమానకరమైనటువంటి విషయం. సరే అఫ్కోర్స్ ఇక ఏదో పెద్ద పెద్ద వకీలను పెడతాడు, కోట్ల రూపాయలు ఇస్తాడు. రేవంత్ రెడ్డికి ఏమున్నది? దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద న్యాయవాదులందరూ రేవంత్ రెడ్డి చేసేటువంటి సొళ్ళ పనులను డిఫెండ్ చేయడానికి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇక్కడ న్యాయవాదులు పోయి ఎవడు ఏం పీకేది లేదు, ఒక అక్షరం రాసేది లేదు, ఎక్కడ సిగ్నేచర్ పెట్టమంటే అక్కడ సిగ్నేచర్ పెట్టడమే. వీళ్ళు సిగ్నేచర్లు పెడుతున్నారు, మన గ్రామీణ ప్రాంతాల్లోనేమో వేలుముద్రగాళ్ళు, ఇక వాళ్లే ఇక్కడ వ్యవహారాలు చేస్తుంటారు. సో ఈ రకంగా ప్రధానమంత్రి ప్రతిసారి ఆదరణీయ సభాపతి అని వాస్తవాల గురించి చాలా థర్డ్ క్లాస్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటాడు. చూడండి.